నీ మనసుకు నీకు అనిపించవచ్చు నేను ఒక ముళ్ళ గుట్టలాగున్నానని. ఏందో ఆయన నన్ను పిలిచాడు, రక్తంలో గడిగాడు, ఇక్కడ కూర్చోబెట్టాడు. నా వ్యవహారం అంతా ఏమో అంత దురదగొండి వ్యవహారం, ముళ్ళ తుప్పల వ్యవహారం లాగుంది తప్ప నా దగ్గర ఏం వైనం కనపట్టల్లా అనే డౌట్ నీకు ఇప్పటికీ రక్షణలోకి వచ్చిన వాళ్ళకి వచ్చి ఉండొచ్చు, లేదా రక్షణ పొందబోయే వాళ్ళకి తర్వాత రావచ్చు. అందుకే ముందే చెప్తున్నా సమాధానం, డోంట్ వరీ. దురదగొండిలాగా నీలో ఉన్న, ముళ్ళ తుప్పలాగా నువ్వు ఉన్నా, గుర్తుపెట్టుకో, నా దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తాడో తెలుసా? అవసరమైతే అందమైన పూలు నీలో నుండి పూసేటట్టు చేస్తాడు, లేకపోతే పూలని తెచ్చి నీకు అంటైనా కడతాడు. అంటు కట్టడం తెలుసా మీకు? ఎప్పుడు అన్నది తెలుసా మీకు? అంటు కట్టడం ముళ్ళ తుప్పలాగే నువ్వు ఉండొచ్చు, కొమ్మల్ని కట్ చేసి గులాబీ పూల మొగ్గల కొమ్మలు ఉన్నాయి చూడు, వాటిని తీసుకొచ్చి నీకు దాన్ని జాయిన్ చేసి అంటు కట్టినప్పుడు ఇక నీలో నుండి వెల్లడయ్యే సారం దానిలోనికి వెళ్ళి ఆ మొగ్గ పుష్పిస్తుంది, పుష్పం అవుతుంది. పూపిస్తాడండి ఎలాగైనా, నీకెందుకు? ఇంకేంది నీకు? ఎట్లా పూపిస్తాడని డౌట్లు దేవుని దగ్గర ఏవాకు. మనుషులకే సాధ్యమైనప్పుడు ఆయన కాదా అయింది. ఒకసారి మామిడి చెట్టు చూశాను నేను. మామిడి చెట్టు వింత, ఒకటే చెట్టు, దానికి బంగినపల్లి కాయలు కాసినాయి, చిత్తూరు మామిడికాయలు కాసినాయి, రసాలు కాసినాయి. ఒక చెట్టుకి ఇన్ని కాస్తాయా? ఎప్పుడన్నా చూసారా మీరు? పెద్ద రసాలు కాసినాయి, చిన్న రసాలు కాసినాయి. ఎట్లా సాధ్యం? ఒక చెట్టు ఏదన్నా ఉంటే చిత్తూరు మామిడి టైప్ ఒకటి ఉంటుంది, దాన్ని కలెక్టర్లు అంటారు. మామిడికాయల భాష ఒకటి ఉందిలే, కలెక్టర్లు అంటే చిత్తూరు మామిడికాయలు. మనం చిత్తూరు మామిడికాయ అంటాం కదా, కలెక్టర్లు అంటారు. పెద్ద రసాలు, చిన్న రసాలు, బంగినపల్లి వస్తున్నాయి. ఎండాకాలం వస్తుంది ఇక. దేవునికి స్తోత్రం. ఆ మామిడికాయలు ఎట్లా ఒక చెట్టుకి అన్ని కాసినాయంటే తెలుసా మీకు? ఆ చెట్టు కొమ్మల్ని కట్ చేసి ఒక కొమ్మకేమో చిత్తూరు మామిడికాయలు కాసి ఆ కొమ్మని తీసుకొచ్చి లింకు చేసి ప్లాస్టర్ వేసేసాడు. కొద్ది రోజులకి ఇక అవి రెండు అతుక్కుపోయినాయి. ఇప్పుడు సారం ఈ మొదల నుంచి వెళ్తుంది, కానీ కాయము కొమ్మ. ఏ కొమ్మ అది? చిత్తూరు మామిడికాయలు కాసే కొమ్మ. అది తీసుకొచ్చి లింకు చేశాడు. ఇప్పుడు ఆ కాయలు వస్తున్నాయి ఆ కొమ్మ నుంచి. ఇంకో కొమ్మకి ఏం చేశాడు తెలుసా? బంగినపల్లి కొమ్మను తీసుకొచ్చి లింకు చేశాడు, అంటు కట్టాడు. ఇప్పుడు దీనిలో నుండి వెళ్ళిన సారం దానిలోంచి బంగినపల్లి కాయలు వచ్చేటట్టు చేశాడు. ఇంకో కొమ్మకి ఏం చేశాడు? పెద్ద రసాలు వచ్చి, పెద్ద రసాలు అంటే ఈ సైజు ఉంటాయి పెద్ద రసాలు, ఒకదాన్ని కొమ్మను తీసుకొచ్చి దాన్ని ఆ పెద్ద రసాల కొమ్మను తెచ్చి దీనికి అంటు కట్టాడు. ఇప్పుడు ఆ కొమ్మ నుంచి ఆ కాయలు వస్తున్నాయి. సారం మళ్ళా ఇదే. ఇంకొక దానికి ఏం చేశాడు? చిన్న రసాలు అంటు కట్టాడు. ఇప్పుడు దాని నుంచి చిన్న రసాలు కాస్తున్నాయి 4. ఇంకో దానికి ఏం చేశాడు తెలుసా? ముంత మామిడి ఉంటుంది, ముంత మామిడి, దాన్ని తీసుకొచ్చి అంటు కట్టాడు. దానికి ఆ కాయలు వస్తున్నాయి. ఇట్లాంటి ప్రయోగాలు చేస్తుంటారు తోటలోళ్ళు. మీకు డౌట్ ఉంటే కనుక్కోండి పోయి. మళ్ళీ పాట. నీ తోటలోని ద్రాక్షవల్లితో, అది దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనల్ని యేసుతో అంటు కట్టాడు. సారం యేసు, ఫలాలు కూడా యేసు నుంచి వచ్చే మనకు వస్తాయి. యేసు యొక్క సారమును బట్టి మనకు ఫలాలు వస్తాయి. ఆ ఫలింపు ఆయనే చూసుకుంటాడు. నువ్వు చేయాల్సింది ఏంటంటే ఆయనకు అప్పగించుకోవాలి, ఆయనను విశ్వసించాలి. నీవు అప్పగించిన సమస్తమును ఆయన రూఢిగా కాపాడగలడని నమ్మాలి. ఈరోజు మిమ్మల్ని బాప్తీసం ఇచ్చి వదిలేస్తున్నాను. చాలామంది రక్షణకు వచ్చారు, ఈరోజు తీసుకొని వెళ్తారు. నేను మీ వెంటుండి కాపలా కాస్తానా? నన్ను నేనే కాసుకోలేను, మిమ్మల్ని ఏం కాసేది? దేవునికి స్తోత్రం. ఏమయ్యా బాప్తీసం ఇచ్చి అప్పచెప్తాను. ఎవరికి అప్పచెప్తాను తెలుసా? ఇచ్చేటప్పుడే, ఆ నీళ్లలో ముంచేటప్పుడే, ప్రభు ఇదిగో ఈ ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను. ఈమె కథ ఎన్ని మలుపులు తిప్పుతావో, ఇతని కథ ఎన్ని మలుపులు తిప్పుతావో నాకు తెలియదు,
ఒక్కటి మాత్రం చేయి, నిత్య జీవ గమ్యానికి ఈ బిడ్డను చేర్చు, నీ రాజ్యములో కనపడేటట్టు చెయ్యి. ఇదిగో నా ద్వారా రక్షణలోనికి వచ్చిన ప్రతి ఆత్మని నీ చేతికే అప్పగిస్తున్నా, నన్ను నేను అప్పగించుకుంటా. ఇది మొదటి మాట. రెండవది, రక్షణలో నడిపించిన ఆత్మల్ని కూడా రోజు ఆయన చేతికి అప్పగిస్తా. దారి తప్పిన గొర్రెల్ని కూడా దారిలోకి తీసుకొని రా యేసయ్య అని రోజు ప్రార్థనలో మొరపెడతా. మామూలుగా రాకపోతే 4 తన్ని నడువులు ఎర్రగొట్టని తీసుకొని రా తండ్రి అని ప్రార్థన చేస్తా. మరి లేదా నరకానికి పోతారు కదా, అందుకని అప్పచెబుతా ఉంటా. కొంతమంది అలాగ పైత్యం కొద్ది పోయినోళ్ళు అట్లా పోయి డ్యాన్స్ వేసుకుంటే అటు పోయినోళ్ళు జాయింట్లు ఓడగొట్టుకొని మళ్ళీ లైన్లోకి వస్తారన్న. నేను మామూలుగా చెప్పినప్పుడు వినరగా ఎగురుకుంటే వెళ్తుంటారుగా, అయిద్ది నీకు అయిద్ది అనుకుంటా ఉంటాను. అయిన తర్వాత వచ్చి ప్రార్థన చేయండి ఏమైందమ్మా, నడుము ఇరిని అన్నయ్య. మంచి తల్లి, దేవునికి స్తోత్రం. నిన్ను బహుగా నడుములు ఇరగొట్టినందుకు దేవునికి వందనాలు, నీ జాయింట్లు తీసినందుకు దేవునికి స్తోత్రం. లేకపోతే నువ్వు మామూలుగా ఊరేగావమ్మా, మామూలుగా విన్నావన్నమాట. తప్పదు, దేవునికి మహిమ కలుగును గాక అంటూ స్వస్థత ప్రార్థన చేయటం నా పని. ఇక జాగ్రత్తగా ఉండమ్మా, ఎందుకంటే ఈరోజు జీవగ్రంథములో పేరు లిఖించబడుతుంది. దేవుని రాజ్య పౌరురాలు అవుతున్నావు, దేవుని కుమార్తె అవుతున్నావు, రాజుగారి యొక్క కొడుకువి కూతురువి అవుతున్నావు, రాజాదిరాజు కొడుకు కూతురు అవుతున్నావు. ఇక నీకు ప్రత్యేకమైన ఏర్పాటు ఉంటుంది. మర్చిపోవద్దు, ఇది జోక్ అనుకోవద్దు, ఇది సీరియస్. దేవుని పాఠశాలలో చేర్చబడుతున్నావు ఈరోజు నువ్వు. ఖచ్చితంగా ఆయన నిన్ను తన పోలికగా మార్చుకుంటాడు. ఇది విశ్వసించాలి. నా తండ్రికి నన్ను నేను అప్పగించుకున్నాను. అలాగా నిన్ను నువ్వు అప్పగించుకోవటమే కాదు, ఇంకా ఏమేమి అప్పగించాలనేది ఒక అంశం. మెట్టుకి ఇప్పుడు నేను నన్ను అప్పచెప్పుకున్నాను, తర్వాత మిమ్మల్ని అప్పచెప్పాను. మరి సంఘాన్ని అప్పచెప్పాలి. మీరు కూడా మోకాళ్ళు నిన్ను ప్రతిసారి మా సంఘమును మీకు అప్పగిస్తున్నాం దేవా, మా సహోదరులందరినీ పరిపూర్ణులనుగా నువ్వు చేయి నాయన. దానికి అవసరమైతే శ్రమను అనుమతించైనా సరే మమ్మల్ని పరిపూర్ణులుగా చేయి. కానీ పరిపూర్ణతకు మాత్రం శ్రమ తప్పదంట, అదైతే మర్చిపోవద్దు. మనలో పరిపూర్ణత రావాలంటే, మనం స్థిరపరచబడి బలపరచబడాలంటే మనకి శ్రమలు అనే కోటింగ్ తప్పదంట. అది ఏదో ఒక రూపేణ. కొన్ని పెంకులు ఒక చిన్నగా అట్ట టచ్ చేయగానే లేచిపోతాయి. కొంతమంది మనుషులు అట్టుంటారు, కొంతమంది అలా ఉండరు. అట్ట కొడితే లేవరు, సుత్తి మార్చాలా. దేవునికి స్తోత్రం. నేను చెప్పేది ఈజీగా అర్థమైందా మీకు? అర్థం కావాలి. మా చిన్న స్థుతితో కొన్ని పెంకులు లేదు, కొన్ని చోట్ల చిన్న స్థుతితో టచ్ చేస్తే చాలు, మెల్లిగా అట్ట కొడితే చాలు లేచిపోతాయి. కంఫర్ట్గా ఉంటుంది, శిల్పికి కూడా కంఫర్ట్గా ఉంటుంది, శిల కూడా శుభ్రంగా వచ్చింది. కొన్ని అట్ట కాదు, మొండిరాళ్ళు ఉంటాయి, మొరాయిస్ ఉంటాయి. అప్పుడు ఏం చేస్తారు, శుద్ధి మార్చారు, పెద్దదిరా మనిషి లెక్క చేసేటట్లేదు కానీ ఆ పెద్దది ఏంది అంతలాది ఎందుకు సార్, ఇది మాట వింటలేదురా బాబు, ఇది మొండిదాన్ని. అప్పుడు దాన్ని తీసుకొని కొడితే అప్పుడు పెంకులు లేచిపోతాయి అన్నమాట. అప్పుడు గాయం గట్టిగా ఉంటుంది. అట్లా కొంతమంది సులువుగా లోపడతారు. నేను చెబుతున్న సింపుల్ దెబ్బలతో బయటపడతావు. మొండికేసి మొరాయించి పిచ్చి చేష్టాలు చేసావు అనుకో, పెద్ద పెద్ద సుత్తులు ఓడాల్సి వచ్చింది. అప్పుడు పచ్చడైద్ది ఒళ్ళు. స్తోత్రం. వాడేదెవరు? ప్రధాన శిల్పి అని చెప్పు. ఎవరా ప్రధాన శిల్పి? నా యేసయ్యా. సులువుగా లోబడ్డావు అనుకో, చిన్న చిన్న సుత్తులతో చిన్న చిన్న శ్రావణాలతో పని అయిపోయింది. ఆయన అనుకున్న షేప్ తీసుకొస్తాడు. మొండికేసిన వాళ్ళందరికీ అయ్యిందే పెళ్ళి, పచ్చడి. కాబట్టి సృష్టికర్తకు మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు ఆయన కాపాడగలడు. మనం ఎవరిని అప్పగిస్తామో వారిని కూడా ఆయన రక్షించగలడు. నీ బిడ్డలు విషయంలో నీ కలత ఉందో అప్పచెప్పు దేవునికి. నీ పరిస్థితిలో ఏ విషయంలో కలత చెందో అప్పచెప్పు దేవునికి. రోజు అప్పచెప్పు, మోకాళ్ళేసి అప్పచెప్పు. ఏమేమి అప్పచెప్పాలో మీరు ధ్యానించుకోండి. ఇక నువ్వు ఏది అప్పగించినా ఆ దినం వరకు ఆయన కాపాడగలడు, సమర్థుడు. ఇక నువ్వు ఏది అప్పచెప్పాలనుకున్నావో, ఏం అప్పచెప్పాలనుకున్నావో ఇక నీ ధ్యానంలో నీకు గ్రహింపులోకి వస్తాయి. ఇక నేను ముగిస్తా, ఎందుకంటే టైం అవుతుంది కదా. అందుకని చెప్పండి,
ప్రభువు కొంతకాలము శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మును పరిపూర్ణులనుగా చేసి స్థిరపరచి బలపరచును. ప్రభువు జరిగిస్తాడు. అయితే అలా చేయడానికి మనల్ని మనం ఆయనకి అప్పగించుకోవాలనే మాట మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఈరోజు కూడా అప్పచెప్పుకోండి బాప్తిస్మం దగ్గర. అలాగే ఆల్రెడీ రక్షింపబడిన వాళ్ళు మిమ్మల్ని మీరు దేవునికి అప్పగించుకోండి. మీరు ఎదుర్కొంటున్న శోధనలను దేవునికి అప్పగించండి. మీ బిడ్డల్ని దేవునికి అప్పగించండి. మీ పరిస్థితులు దేవునికి అప్పగించండి. మీ ఆత్మీయ పతనం ఎక్కడెక్కడ దెబ్బతింటున్నారో ఆ సంగతులు దేవునికి అప్పగించండి. మీ రక్షణలో నడిపించిన ఆత్మల్ని దేవునికి అప్పగించండి. మీ ఇంటి వారిని, బంధు జనాభాని, మీ గ్రామ ప్రజల్ని, మీ సమాజాన్ని నా తండ్రి చేతికి అప్పగించండి. ప్రార్థనలో మోకాళ్ళు ఇదిగో నీకు అప్పగిస్తున్నా దేవా, నా సమాజ ప్రజలు నశించిపోతున్నారు ప్రభా, రక్షించు నాయన. నా దేశము నీకు అప్పగిస్తున్నా ప్రభా, నా దేశ ప్రజలు నశించిపోతున్నారు, దర్శించు ప్రభా. ఓ నా జిల్లా ప్రజల్ని నీకు అప్పగించుకుంటున్నానయ్యా. నా పరిస్థితులు నీకు అప్పగించుకుంటున్నా ప్రభా. నాకు నువ్వు తప్ప ఎవరున్నారయ్యా? ఏం చేసినా నువ్వే ప్రభా. నాకు దిక్కు దేశాన్ని నువ్వే తండ్రి. ప్రతి పరిస్థితి నీకు అప్పచెప్పుకొని నీకు విన్నవించుకోవటం తప్ప ఇంక నేను చేయగలిగింది ఏం లేదు ప్రభువా. నేను నీ స్వాస్థ్యాన్ని కదా ప్రభువా, నీవు రక్తం క్రయధనంగా చెల్లించి కొన్న స్వాస్థ్యాన్ని కదా ప్రభువా, నేను నీ వాణ్ణి కదా ప్రభువా, నీ దాన్ని కదా ప్రభువా అని మనల్ని మనం ఆయనకి అప్పచెప్పుకోవాలి. దేవుడు జరిగించే చర్యలకు కంగు తినొద్దు. కొన్నిసార్లు నీకు జీర్ణం కావు, చేదైన అనుభవాలు, కానీ గుర్తుపెట్టుకో మొత్తం నీ మంచిగా వస్తాయి. పక్క అది ఎన్ని వంకర్లన్నా తిరగనే ఖచ్చితంగా అది నీ మంచిగా వచ్చింది. కానీ స్టార్టింగ్లో మాత్రం నువ్వు భరించలేనంత చేదుగా ఉంటుంది. ఎందుకంటే నేను ప్రాక్టికల్ లైఫ్లో దాదాపు 22 సంవత్సరాలుగా అనేక సంగతులు అనుభవించి ఈ మాట చెప్తున్నా. ఏదో కొత్తగా ఏసైని నమ్ముకొని ఏసైతో కొత్తగా నడక మొదలుపెట్టి నేను ఈ మాట చెప్పట్లా. కొన్ని చేదైన అనుభవాలు నా జీవితంలోకి అనుమతించబడ్డాయి, వాటిని ఎదుర్కొన్నాను. తర్వాత ఆ చేదైన అనుభవాలు నాకు ఎంత మధురమైన అనుభవాలుగా మారాయో ఈరోజు ఆ చేదైన అనుభవాలే మధురమైన పాటలుగా రూపాంతరం చెందాయి. పలుగాకి లోకం నిందించిన ఏకాకివై నీవు రోదించిన, పలుగాకి లోకం నిందించిన ఏకాకివై నీవు రోదించిన, అవమాన పర్వాలు ముగిసేనులే, ఆనంద గీతాలు పాడేవులే. నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేరు ఇక ముందు, నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేరు ఇక ముందు. ఉందిలే దీవెనా ఎందుక వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. ఉందిలే దీవెనా ఎందుక వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. ఈ కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. దేవునికి మహిమ. ఫైనల్గా ఒక మాట, విశ్వాసాన్ని మాత్రం వదిలిపెట్టొద్దు. నా దేవునికి అప్పగించా, ఆయనే కార్యం చేస్తాడు. నా దేవునికి అప్పగించుకున్న ఆయనే కృప చూపుతాడు. నాకు ఇచ్చిన దాన్ని నేను నమ్మకంగా చేసుకుంటా ముందుకెళ్తా. నాకు చేతనైనంత మట్టుకు ఆయన పోరాడమన్నది నేను పోరాడుకుంటా ముందుకు సాగిపోతా. తర్వాత కథ అంతా ఆయనే చూసుకుంటాడు. నన్నైతే చేయొదలడు, నా వారినైతే చేయొదలడు అనే విశ్వాసాన్ని మాత్రం నువ్వు వదలకూడదు, నేను వదలకూడదు. దేవుడు అంత తేలిగ్గా విడిచిపెడతాడని కూడా అనుకోవద్దు ఎప్పుడు. ఏమో నన్ను వదిలేస్తాడేమో దేవుడు, నేను నచ్చట్లేదేమో ఆయనకి అని అనుకోవద్దు. గుర్తుపెట్టుకో, నీవింకా పాపివై ఉండగానే ఆయన నీ కోసం ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడు. ఇంత మార్పు చెందిన నిన్ను ఇప్పుడు అసహించుకుంటాడా? మరి నిశ్చయముగా నిన్ను ప్రేమిస్తాడు. ఇంకా లోటుపాట్లు ఉన్నాయా నీలో? ఇంకా దుళ్ళగొట్టాల్సిన లోకమని తప్పకుండా దుళ్ళగొడతాడు. ఆమేన్.
కాబట్టి ఇప్పుడు ఇంకా ఎవరు సృష్టికర్తకు అప్పగించుకోవాలనుకుంటున్నారు మరి ఈరోజు? ఇక మారు మనసు పొంది బాప్తిస్మం పొంది జీవగ్రంథంలో పేరు సంపాదించుకొని ఆయన రాజ్య వారసుడిగా వారసురాలిగా, ఏమండి, చెక్కబడినటువంటి రాతి వలె, చెక్కబడిన స్తంభము వలె దేవుని ఆలయములో, దేవుని మందిరములో స్థానము సంపాదించుకోవడానికి ఎవరు ఇష్టపడుతున్నారో లేచి నిలబడండి. ఇక బాప్తిస్మానికి రెడీ. త్వరగా లేచి నిలబడదాం. మిగిలిన వాళ్ళు చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు బిడ్డలో. ముందుకు వచ్చేయండి నాన్న, ఇలాగా ముందుకు వచ్చేసేయండి. దేవుని పరిశుద్ధాత్మ ప్రేరణలో నేను ఇచ్చినటువంటి పిలుపును గైకొని మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది దేవుని రాజ్య వారసుడు వారసురాలు కావడానికి పురుషులు ఈ పక్కన, స్త్రీలు ఈ పక్కన. సంతోషం, దేవునికి మహిమ. మంచి నిర్ణయం తీసుకున్నారు. గోట మారు మనసు అక్కరలేని 99 నీతిమంతుల విషయంలో కలుగు సంతోషం కంటే మారు మనసు పొందే ఒక్క పాపి విషయమై పరలోకంలో ఎక్కువ సంతోషం కలుగుతుందని రాశాడు గ్రంథంలో. వచ్చేయండి, తొందరగా వచ్చేసేయండి. మీ జీవితంలో మీరు తీసుకున్న ఈ నిర్ణయం రేపు మీకు ఎంతగా ఉపయోగపడుద్దో మీకు భవిష్యత్తులో అర్థమైంది. ఆయన రాకడలో మీకు అర్థమైద్ది. వామ్మో, నేను ఈ పని చేయకపోతే పోయేదానిగా పాతాళానికి అని మీకే అర్థమైద్ది. మీకు అర్థమైద్ది మీరు ఎంత మంచి నిర్ణయం తీసుకున్నారో, మీరు ఎలాంటి మంచి పని చేస్తున్నారో భవిష్యత్తు మీకు అర్థమైద్ది. పసిబిడ్డలాగా విశ్వాసం ఉంచారు, దేవుని రాజ్యాన్ని నమ్మారు, అక్కడికి మిమ్మల్ని చేర్చడానికి యేసు ప్రాణం పెట్టి తిరిగి లేచాడని విశ్వసించారు, ఆయన సొంత రక్షకునిగా అంగీకరించారు, మారు మనసు పొందారు, లోకం నుంచి, పాపం నుంచి, వ్యర్థమైన ఆరాధన నుంచి దేవుని వైపు మళ్ళుకున్నారు. ఇప్పుడు మీరు వచ్చేయండి, తొందరగా వచ్చేసే. ఎంత సంతోషంగా ఉందో నాకు. దేవునికి మహిమ. ఏమండి, నేను చెప్పేటప్పుడు చాలా బాధపడతాను, అసలు సరిగా వింటున్నారో వింటలేదో అని. కానీ ఇంతమంది హృదయాల్లోకి దేవుని కార్యం, దేవుని వాక్యం వెళ్ళి వాళ్ళ హృదయాల్లో పరివర్తన కలిగి ఇంతగా దేవుడు కదిలిస్తాడని చూసినప్పుడు సంతోషం. దేవుని కృతజ్ఞతా స్తోత్రాలు. సరే, వీళ్ళని కొన్ని ప్రశ్నలు అడుగుదాం. బాప్తిజం ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారు? అప్పులు పోతాయి, రోగాలు తగ్గుతాయి, సమస్యలు పోతాయనా, లేకపోతే నిత్య జీవాన్ని ఆశించా? దేన్ని? ఏం ఆశించి? నిత్య జీవంలో ఎవరున్నారు? యేసు చాలు అనుకునే నువ్వు సిద్ధపడ్డావా? ఎవరిని కోరుకొని రక్షణకు వచ్చావు? ఎవరిని కోరుకొని వచ్చావు? రైట్. ఇంతవరకు నీ సొంత ఆలోచనల చొప్పున, సైతాను యొక్క ఆలోచనల చొప్పున నడిచావు. మరి ఇక ఎవరి చేతికి అప్పగించుకుంటున్నావు? ఇక ఎవరి ఆలోచన చొప్పున నడుస్తావు? ఆయన ఆలోచన నీకు ఎక్కడ దొరికిద్ది? ఆయన ఆలోచన నీకు ఎక్కడ దొరికిద్ది? పెద్దగా దొరికిద్ది. ఓకేనా? ఈ గ్రంథాన్ని బట్టి ఇక నువ్వు నడవాలి. రైట్. సరే, కానీ యేసుప్రభు కావాలంటున్నావు. ఏం చేశాడు యేసుప్రభు నీ కోసం? అమ్మా, ఏం చేశాడు నాన్న? ప్రాణం పెట్టాడా? చనిపోయి అంతే అన్నాడు, తిరిగి లేచాడా? ఎన్నో రోజు? దేవునికి మహిమ కలుగును గాక. అట్లా చెప్పాలి సమాధానం. మరి రేపు రెండవ రాకడలో రాబోతుంది ఎవరు? ఆయన ఇంకెవరిని వస్తారా? ఏసే రాబోతుంది. యూదా గోత్రపు సింహం, నజరేయుడగు యేసు నాడు వదకు తేబడిన గొర్రె పిల్ల వల్లే వచ్చాడు. రేపు యూదా గోత్రపు సింహం వల్లే ప్రళయ గర్జనతో రాబోతున్నాడు. రాజదండాన్ని చేత పట్టుకొని, న్యాయదండాన్ని చేత పట్టుకొని రాబోతున్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది బాప్తిజం పొందిన వారంతా ధన్యులు. ఎందుకంటే ఆయన మహిమగల రెండవ రాకడలో మొత్తం ఎత్తబడతారు. గుర్తుపెట్టుకోండి, ఎంతవరకు విశ్వాసంలో ఉంటారు? ఎంతవరకు? ఒక సమయం చెప్పండి. ఎంతవరకు? 4 రోజుల? పోనీ 4 నెలల? 4 సంవత్సరాల? పెద్దగా చెప్పాలి. అంతేనా? ఆవేశంతో నిర్ణయాలా, లేకపోతే ఆలోచించే నిర్ణయమా? ఆవేశ నిర్ణయాలు కాదు. ఎవరో రెచ్చగొడితే ఒళ్ళు పొంగి వచ్చింది కాదు. దేవునికి స్తోత్రం. పూర్తిగా ఆలోచించుకొని, వివేచించుకొని
ఇక జీవితకాలం యేసుతోనే నడవాలి అని నిర్ణయించుకొని ముందుకు వచ్చారు. అలా వాళ్ళే చప్పట్లు కొట్టట్లా. ఏందో మరి ఇలా సమాధానాలు ఎంత అద్భుతంగా ఉన్నాయి, మీరేమో చప్పట్లు కొట్టట్లా. ఎంత సంతోషించాలండి. ఒక్క వ్యక్తి దేవుని వైపు తిరిగితే ఎంత సంతోషమో దేవుడికి. చనిపోయిన నా కుమారుడు తిరిగి బ్రతికాడు అని ఆనందపడతాడు. చనిపోయిన నా కుమార్తె తిరిగి బ్రతికింది, దూతలారా సంతోషించండి, పరలోకమా సంతోషించు, నా బిడ్డలు నన్ను కోరుకున్నారు, వాళ్ళకి లోకంలో చాలా ఆకర్షణ ఉంది కానీ అది వద్దన్నారు, నేను కావాలా నా బిడ్డలు కానీ వచ్చారు, అదిగో నా బిడ్డలు అని నా తండ్రి సంతోషపడతాడు. నా పిల్లలు నన్ను కోరుకొని వచ్చారు. నా ప్రేమ వాళ్ళకి అర్థమైంది, నా త్యాగం వాళ్ళకి అర్థమైంది, నా సిలువ వాళ్ళకి అర్థమైంది, దాని విలువ వాళ్ళకి అర్థమైంది. అదిగో నా బిడ్డలు నా తట్టు త్రిప్పబడ్డారు. దూతలారా సంతోషించండి, పరలోకమా సంతోషించు అంటాడు నా యేసయ్య. ఎంత ఆనందపడతాడో, ఎంత ఆనందపడతాడు. ఇదంతా ఏంటో తెలుసా? సిలువకు దేవుడిచ్చిన ఫలం. సిలువ, యేసు సిలువ త్యాగానికి పరలోక తండ్రి ఇచ్చిన ఫలం మనమే. మీకు తెలుసా, ఆనాడు సిలువలో యాతన పడేటప్పుడు, ఆనాడు సిలువలో ఆయన రక్తమంతా కార్చేటప్పుడు, ఆ శ్రమను అనుభవించేటప్పుడు ఆయన ఎవరిని చూసుకున్నాడో తెలుసా? ఆయన నిన్ను చూసుకున్నాడు, నిన్ను చూసుకున్నాడు. నేను ఈ యాతన భరిస్తే నా బిడ్డ బతుకుతుంది, నేను ఈ యాతన భరిస్తే నా కుమారుడు బతుకుతాడు. ఇదిగో వానిని నేను చూచి ఉన్నాను, వాని కోసం నేను ఇప్పుడే వెల చెల్లిస్తున్నాను, వాని కోసం నేను ముందే వెల చెల్లిస్తున్నాను. ఒక్కొక్కడు అంటాడు, అప్పుడెప్పుడో సిలువలో ప్రాణం పెడితే ఇప్పుడు ఎట్ట చెల్లిద్దని. ఒరే దరిద్రుడా, ఒరే దరిద్రుడా, సంవత్సరానికి ముందు బిల్లు కట్టే అవకాశం లేదా? హోటల్ ఉందండి, తిండి ఉందండి, సంవత్సరానికి ముందే నేను సంవత్సరం మొత్తం తినేదానికి బిల్లు కట్టొచ్చా కట్టకూడదా? మీకోసం పండగ చేసుకుంటారు, కడితే కట్టొచ్చు కదా. అట్లాగే భూత భవిష్యత్తు వర్తమాన కాలాలకు సరిపోయిన బిల్లు యేసయ్య సిలువలో చెల్లించాడు. ఎవరిని చూశాడో తెలుసా? ఆ సిలువలో నిన్ను చూశాడు, నిన్ను చూశాడు. నువ్వు బతుకుతావని, నువ్వు బతుకుతావని, నువ్వు బతికిపోతావని, నువ్వు నరకం తప్పించుకుంటావని నిన్ను చూశాడు, నన్ను చూశాడు. నువ్వు ఊహించగలవా? కల్వరి సిలువలో ఆయన వేలాడుతున్నప్పుడు ఆయన కళ్ళల్లో నువ్వు ఉన్నావని. కానీ ఇది నిజం. ప్రసవ వేదన పడి మరణాన్ని చవి చూస్తున్న తల్లి పుట్టబోయే బిడ్డని ఊహించుకొని ఆ బాధను భరించింది. నేను ఈ బాధను భరిస్తే, ఈ నొప్పిని తట్టుకుంటే ఇంకా కొన్ని గంటల్లో లేదా కొన్ని నిమిషాల్లో నా వంటి మనుషుడు ఒకడు భూమి మీదకి వస్తాడు. నా బిడ్డ, నా బిడ్డ, నా బిడ్డ, నా బిడ్డ. ఆ ప్రసవ వేదన అక్కడ అనుభవించాడు సిలువలో. ఆ వేదనను అనుభవించినప్పుడు ఎవరిని చూశాడు? నిన్ను, నన్ను చూశాడు. ఒకవేళ ఆయన అలా వెల చెల్లించకపోతే మనం నరకం తప్పించుకునే దారే లేదు. ఎవ్వరూ వేయలా, మనల్ని నరకం నుంచి కాపాడటానికి దారి ఎవ్వరూ చూపించలా. యేసయ్య ఒక్కడే, నేనే మార్గమును సత్యమును జీవమును అన్నాడు. కాబట్టి ఆ ప్రేమమయుని రెక్కల నీడలోనికి ఈరోజు నువ్వు వస్తున్నావు. పరిస్థితులు విషమిస్తే ప్రాణమైనా వదులు, కానీ ప్రభువుని మాత్రం వదలొద్దు. ప్రభునందలి విశ్వాసాన్ని మాత్రం విడిచిపెట్టద్దు. విడిచిపెడితే నీ నరకపాత్రమైన నేరానికి నువ్వే ఉత్తరవాదివి, నువ్వే ఉత్తరవాదివి. ప్రభువును వదిలితే నరకం ఖాయం, ఖాయం, నరకం గ్యారంటీ. ప్రభువును వదిలిపెడితే, ప్రభువుని హత్తుకొనంత వరకు పరలోకం గ్యారంటీ. ఓకే, మీరు ఏమైనా ఇబ్బంది పడతారేమో అనుకున్నా, చాలా అద్భుతంగా మీరు ఆన్సర్స్ చేశారు. చాలా హ్యాపీగా ఉంది. తప్పకుండా ఇస్తాను. ఇక పదండి, ఆ ప్రక్క గుండా నీళ్ళ దగ్గరికి వెళ్ళిపోండి. చిన్న ప్రార్థన చేసి పంపిద్దాం వీళ్ళని. తలలు వంచండి, వాళ్ళ కోసం చిన్న ప్రార్థన చేసి ప్రభు చేతికి అప్పగిద్దాం బిడ్డల్ని. లైవ్లో ఉన్న వాళ్ళు కూడా, మీరు కూడా సంతోషిస్తారు. అనేక మంది ఆత్మల రక్షణలోనికి వచ్చారు ఈవేళ సిద్ధపడి. ఎవరి బలవంతం లేదట, తమంతట తామే పూర్తిగా ఆలోచించి వివేచించి నిర్ణయించుకున్నారట. వారే సాక్ష్యం ఇచ్చారు ఇంతమంది ముందు. పరిశుద్ధ తండ్రి, నీకు వందనాలు. ఇది నిజంగా సంతోషించాల్సిన కార్యము తండ్రి. ఎంతోమంది హృదయాలు తమంతట తాము పరివర్తన చెంది నీ ఆత్మచేత దర్శించబడి నీ రాజ్య పౌరులగున్నట్లుగా ఇదిగో నీ రక్తములో పాపాలు కడిగేసుకొని క్రొత్త జన్మ అనుభవంలోనికి రావడానికి ఇష్టపడి నీ పాదాల చెంతకు వచ్చారు. నీ బిడ్డల్ని నీ రక్తముతో కడుగు.
పరిశుద్ధాత్మతో అభిషేకించు, నీ వాక్కుతో స్థిరపరచు, నీ ఆత్మతో నడిపించు. వారిని, స్త్రీలని, పురుషుల్ని, యవనుల్ని, వృద్ధుల్ని నీ చేతికే అప్పగిస్తున్నాను. అంతము వరకు నీవు కాపాడగలవని నమ్ముతున్నాం. మమ్మల్ని మేము కూడా, మా పరిస్థితుల్ని, మేము ఎదుర్కొంటున్న శోధనలని, శ్రమల్ని కూడా నీ చేతికి అప్పగిస్తున్నాం. నీ చేతికి అప్పగిస్తున్నాం మా బిడ్డల్ని, నీ చేతికి అప్పగిస్తున్నాం మా సమస్యల్ని, నీ చేతికి అప్పగిస్తున్నాం మా ప్రాబ్లమ్స్ని, నీ చేతికి అప్పగిస్తున్నాం మా అప్పుల్ని, నీ చేతికి అప్పగిస్తున్నాం మా వ్యాధుల్ని. నీవు సమాధానం ఇయ్యగలవని నమ్ముతున్నాం. నీ యందు విశ్వాసం ఉంచిన మా విశ్వాసము సిగ్గుపరచబడదు అని నమ్ముతున్నాం. నీ చేతికి అప్పగిస్తున్న మార్పు చెందని మా వ్యక్తుల్ని, వాళ్ళని నీవు మార్చగలవని నమ్ముతున్నాం. కృతజ్ఞతలు చెల్లిస్తాం. మా బిడ్డలు నీ వేళ నీ చేతికి అప్పగిస్తుండగా ఒక శిల్పి శిలను శిల్పంగా మలచినట్టు నీ బిడ్డల్ని, నన్ను, మమ్మల్ని మలచమని కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు ప్రశస్త నామంలో అలా మలచబడి నీ మందిరములో పాత్రలై, నీ మందిరములో గోడకు నిర్మించబడిన రాళ్ల వల్లే, స్తంభముల వల్లే మమ్మల్ని అందరినీ చేసి నీ మహిమతో మమ్మల్ని నింపమని, నీ మహిమతో మమ్మల్ని నింపమని, నీ మహిమతో మమ్మల్ని నింపమని. గాయపరచబడిన రాళ్ళు, వేరుపరచబడిన రాళ్ళు సంతోషించి కేకలు వేసినట్లుగా మేమంతా నిన్ను బట్టి కేకలు వేసి సంతోషించినట్లు మా మీది కూడా దిగి రమ్మని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. రైట్, రండి నాన్న, మీరు కూడా వచ్చేసేయండి. నా క్షేమాధారము నువ్వే ఈ జగతిలో, ఆక్షేపణ చెయ్యను నేను ఏ కొరతలు. నా క్షేమాధారము నువ్వే ఈ జగతిలో, ఆక్షేపణ చెయ్యను నేను ఏ కొరతలు. కలతలలో నేనున్నా కలవరపడనయ్యా, నీ తలపులలో నేనున్నా అంతే చాలయ్యా. కలతలలో నేనున్నా కలవరపడనయ్యా, నీ తలపులలో నేనున్నా అంతే చాలయ్యా. నువ్వు లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడు లేకుండా జీవించలేనయ్యా. అండాదండా నువ్వే యేసయ్యా, నా కొండ కోట నువ్వే యేసయ్యా. అండాదండా నువ్వే యేసయ్యా, కొండ కోట నువ్వే యేసయ్యా. కావాలి కావాలి యేసు నువ్వే కావాలి, కావాలి రావాలి నీ సన్నిధి నాతో రావాలి. పుష్పిస్తుంది చల్లని నీ చూపులతో, మండుటెండ మంచవుతుంది నీ దర్శన వేళలలో. ఎడారైన పుష్పిస్తుంది చల్లని నీ చూపులతో, మండుటెండ మంచవుతుంది నీ దర్శన వేళలలో. ఆశైన శ్వాసైన నీవే యేసయ్యా, నా ఊసైన ధ్యాసైన నీ మీదేనయ్యా. ఆశైన శ్వాసైన నీవే యేసయ్యా, నా ఊసైన ధ్యాసైన నీ మీదేనయ్యా. నువ్వు లేకుండా నేనుండ
కావాలి యేసు నువ్వే కావాలి. రావాలి రావాలి నీ సన్నిధి నాకు రావాలి. పాడదాం, అది కూడా ప్రార్థన చేసుకుందామా? సరే పాడదాం. నా బ్రతుకున్న ఓటములెన్నో గెలుపయ్యగా, నా చీకటి వెలుగుగా మారే నీ దయగా. నా బ్రతుకున్న ఓటములెన్నో గెలుపయ్యగా, నా చీకటి వెలుగుగా మారే నీ దయగా. వేదనని వేడుకగా మలచిన యేసయ్యా, వెల్లువల నీ కృపయే దొరికెను చాలయ్యా. వేదనని వేడుకగా మలచిన యేసయ్యా, వెల్లువల నీ కృపయే దొరికెను చాలయ్యా. నువ్వు లేకుండా నేను ఉండలేనయ్యా, నీ తోడు లేకుండా జీవించలేనయ్యా. అండా దండా నువ్వే యేసయ్యా, నా కొండ కోట నువ్వే యేసయ్యా. అండా దండా నువ్వే యేసయ్యా. కొండ కోట నువ్వే యేసయ్యా. కావాలి కావాలి యేసు నువ్వే కావాలి. రావాలి రావాలి సన్నిధి నాతో రావాలి. కావాలి కావాలి యేసు నువ్వే కావాలి. రావాలి రావాలి సన్నిధి నాతో రావాలి. రావాలి. ప్రైజ్ ది లార్డ్.